అయితే యాక్చువల్‌గా 'శివ' గురించి మాట్లాడదాం మేడం. నౌ 'శివ' ఈజ్ ఇన్ థియేటర్స్ రన్నింగ్ సక్సెస్‌ఫుల్లీ. అంటే అదేదో రిలీజ్ లాగా నడుస్తుంది బయట థియేటర్స్‌లో. సో 35 ఇయర్స్ అయిపోయింది. సో ఎలా అనిపిస్తుంది? ఫ్యాన్స్ అందరూ దాన్ని ఒక అంటే మళ్ళీ ఆ కల్ట్ ఏదైతే ఉందో దాన్ని అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం 35 ఇయర్స్ ఆఫ్ 'శివ'? అంటే ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మొన్న చూశాను కూడా మా స్టూడెంట్స్తో అందరితో సూపర్. హాల్లో చూసాం. ఇట్ వాజ్ లైక్ గోయింగ్ డౌన్ మెమరీ లేన్. అందరు విసిల్లు కేకలు అన్నీ కొట్టారు. కేకలేసి yeah, it was very nice. They've done a beautiful job of the sound and the yes ma'am, remastering. It was beautiful, really well worth it. అంటే ఇన్ని సంవత్సరం ఎందుకు చేయలేదు అని అనిపిస్తుంది. అది ఇప్పుడు చేయడం కూడా అంటే కొన్ని థింగ్స్ ఏంటంటే ఎప్పుడు జరగాలి అప్పుడు జరిగితేనే ఇష్టం. అంటే 35 ఇయర్స్ తర్వాత కూడా దాన్ని అంత ఒక ప్రిజర్వ్ లాగా చేసుకుని అంటే వాల్యూ తెలిస్తేనే చేస్తాం. వాల్యూ తెలియదంటే యూ వోంట్ రియలైజ్. Yeah, so film school lo film students అందరూ ఆ వాల్యూ తెలుస్తుంది. Because they know when there is a scene that has an impact that doesn't leave you for 35-36 years, it means that something very special went into it. It's not just ordinary. And that impact, I think it's not just on audience మాత్రమే కాదు, ఫిల్మ్ మేకర్స్ అందరి మీద ఒక ఇంపాక్ట్ జరిగింది. సో యా, ఇట్స్ వెరీ నైస్ టు రీవిజిట్, డిస్కస్ ఇట్, అండ్ వీఆర్ ఏబుల్ టు డూ దట్ అట్ అన్నపూర్ణ కాలేజ్. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వే వీ వాచ్ ఫిల్మ్స్. ఏదో కొరత చూడడానికి ఎంటర్టైన్మెంట్ కోసం చూడరు. దే సిట్ డౌన్ అండ్ they watch with a very open mind to see what made that scene work. What made that character work. What was the director thinking to portray in that emotion, in that dialogue. Yeah, it's very wonderful. And ఇంతమంది కలిసి మాట్లాడేటప్పుడు they all have something to take away and something to learn from it. అంటే మాకు మాత్రం మీరు నాగార్జున గారు కలిసి లేటెస్ట్గా చేసిన డాన్స్ మాత్రం సూపర్గా అనిపించింది. They still make me do these things. కాదు మ్యామ్, అంటే చాలా మంది అంటూ ఉంటారు ఎవర్ గ్రీన్ అంటూ ఉంటారు. అంటే గ్రీన్ బట్టలు వేసుకొస్తే ఎవర్ గ్రీన్ కాదు, మీ ఇద్దరు చేస్తామంటే 2 కళ్ళు సరిపోలేదు కదా, శివ పేరు కదా, అలాగే ఉన్నారు కదా. అంటే మీ ఏజ్ ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపించింది మాకు ఒక్కసారిగా. That's so sweet of you. And they say joy and beauty is in the eyes of the person who sees. Yes ma'am. So మీలో ఒక మంచి ఆలోచన ఉంటే మీరు ఆనందంగా చూస్తారు. Yes ma'am. అంటే నాకు ఒక్కటి మాత్రం నాకు తెలుసుకోవాలని ఉంది అమలా గారి దగ్గర నుంచి. ఎనీ అన్షేర్డ్ మూమెంట్ అబౌట్ శివ మాకు ఒక్కటేమైనా రివీల్ చేయగలరా? చాలా విషయాలు చాలా మంది చెప్పారు కదా. శివ చేసేటప్పుడు నాకు అస్సలు తెలుగు రాదు, అస్సలు. సో డైలాగ్స్ అన్నీ నేర్చుకుని చేశాను. అఫ్ కోర్స్ ఐ అండర్స్టూడ్, అంటే అర్థం అవుతుంది, బికాజ్ యూ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. నౌ యూ ఇమాజిన్ ఎంత కష్టమైంది ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని అంత మెటిక్యులస్ గా తీసుకుని చేయడానికి కానీ వాటికి ఫిట్ అవ్వాలి కదా. అవును అది మేము అదే అంటున్నాను. ఆ స్పీడ్ లో మాట్లాడడం అని తెలుగు తెలియని వాళ్ళు మాట్లాడాలంటే అది అంటే మిగతా వాళ్ళందరికీ చాలా హ్యాపీ సినిమా చూసినప్పుడు, కానీ మీ హార్డ్ వర్క్ మాత్రం స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వాలి ఇప్పుడు.